ధనుసు రాశి వారికి జాతకంలో తెలుగు ఉగాది పండుగ ప్రారంభమైన తర్వాత ఆదాయ వేలలో స్వల్పమైనటువంటి మార్పు ఉండినను ఎన్నడూ లేనటువంటి విధంగా ఏడాది తర్వాత రవి భగవానుడు అర్ధాష్టమ శని సంచార స్థితి ఉన్నప్పుడు దోషం చాలా అధికంగా ఉన్నప్పుడు వాటి తీవ్రత తగ్గించుకొని ఎలాంటి విజయం పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. ధనుసు రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా మూలా నక్షత్రంలోని 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రంలోని 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రంలో 1 పాదం కలిపితే ధనుసు రాశి. రాశాధిపతి దేవగురు బృహస్పతి. వీరికి తృతీయంలో ఎన్నడూ లేని విధంగా రుణరోగ శత్రుకారకుడు కుజుడు, బుద్ధికారకుడు బుధుడు, వాస్తు నరదృష్టికారకుడు రాహు సంచారం చేసినప్పుడు బంధుమిత్రు స్నేహితులతో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియచేస్తుంది. ఏడాది తర్వాత ఆయుకారకుడు శని భగవానుడు, ఆరోగ్యకారకుడు పితృకారకుడు రవి భగవానుడు ఉండడం వలన నూతనంగా వివాహమైన వారు, ఆ తదనంతరము సంతానం కలిగిన వారు మీ యొక్క పిల్లలను క్రీడారంగ మైదానంలో కానీ జల క్రీడలకు పంపించేటప్పుడు తస్మాత్ జాగ్రత్త. మీ జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ అష్టమి తిథి ఎందున కోపతాపాలకు దూరంగా ఉంటూ మౌనమే శరణ్యంగా భావిస్తూ దేవతారాధన శ్రీరామ రక్షగా భావించగలగాలి. చైత్ర పూర్ణిమ సందర్భంగా ఒక వెడల్పాటి పాత్రలో పసుపును వేసి చంద్ర భగవాన్ని దర్శనము చేసుకొని ఆ యొక్క సువర్ణపు స్వరూపమైనటువంటి తిలకాన్ని దిద్దుకోవడం వలన విపరీతమైనటువంటి ధన ఆకర్షణ రాజయోగం మీ సొంతమవుతుంది. కాళాష్టమి సందర్భంగా మీరు ఎటువంటి పరిస్థితుల్లోనైనా కాళభైరవ స్వామికి స్మరణ ధ్యానం అవసరం చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి.